రౌడీ జగన్ పార్టీ అంటే ఇప్పుడు చంద్రబాబు టైంలో ఒక కనిగిరిలో ఎమ్మెల్యే చంపినాడు సాయివే, కైచుట్టిలో ఒక ఆయన చనిపోయా, పత్తికొండ శేషిరెడ్డి, మళ్ళా మాధవరెడ్డి, వీళ్ళందరూ ఎవరి తరపు నుంచి చచ్చిపోయినారు? వీళ్ళందరూ చంద్రబాబు తరపు నుంచి చచ్చిన వాళ్ళే కాదు. 14 ఏళ్ళు సీఎం చేసినాడు కదా, ఏం అభివృద్ధి చేసినాడు? ఏం చేసినాడని ఏం చేయలేదు. పవన్ కళ్యాణ్ ఆయన సినిమాటర్ అండి, వానికి ఎందుకు రాజకీయాలు? చంద్రబాబు వస్తే మంచి పథకాలు ఇస్తాడు, నమ్మకం చంద్రబాబు మళ్ళీ ఏడా ఇస్తాడు? చంద్రబాబు నమ్మరు. ఎందుకని బాబాయ్? ఏం చేస్తున్నాడు? మాకు ఏం ఇస్తున్నాడు? వాళ్ళ 10లో వాడు ఉన్నారు, వాళ్ళు చేస్తే వాళ్ళు ఉన్నారు, మాకేం చేస్తారు? చంద్రబాబు నీళ్ళు అప్పుడు పోయి ఎండలో కూర్చొని కొట్టాడి లెక్క తీసుకొచ్చుకోవాలా. చంద్రబాబు నన్ను గెలిపిండి ఇంకా నేను మంచి చేస్తాను నమ్ముతూ చంద్రబాబు వల్ల ఏమిటి పెద్ద మంది చేయనాడు కానీ మాటలు రాకుండా ఊరికి దూరంగా మాట్లాడుతున్నాడు. జగన్ ఏమన్నాడు? జగన్ మాట్లాడు దూరంగా ఆ పెద్ద మనిషి అంటాడు బాగా. ఆ పెద్ద మనిషికి చెప్పండి మీరు, ఆ పెద్ద మనిషికి చెప్పండి మీరు అంటున్నాడు. ఈ జగన్ అదే అనేది ఈ సైకో 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 ఏమంటున్నాడు అంతే. ఏముంది? చంద్రబాబు మాట్లాడడం ఏది ఊరికే ఆయన పెద్ద 75 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్నాయి. ఎట్లా మాట్లాడాలి? బాగా బ్రహ్మాండ మాట్లాడాలి. అది కొడుకంతే అబ్బడంతే. ఎవరు జగన్ చంపేలకు దేశం ఇట్లా అవుతుంది, రౌండ్ తిరుగుతుంది. మాకు జగన్ కలిసాలన్నా అంతవరకే. అన్ని పథకాలు ఇచ్చినాడు, పథకాలు మొత్తం ఇచ్చినాడు కాబట్టి ఇంకా అంతే. మొత్తం వచ్చినాయి, పిల్లలే అందరికి. పత్తిపచ్చం ఏం లేదు, మళ్ళా పత్తిపచ్చం లేకుండా మొత్తం ఇచ్చేసారు. ఎవరు? కొంతమంది మొత్తం మొన్న ఎమ్మెల్యే వచ్చినప్పుడు మొత్తం 1,50,000 నుంచి 4 లక్షలు ఒక ఇంటికి అప్పినాయి. ఒక్కొక్క ఇంటికి లెక్క చెప్పిపోయినాడు. 62 కోట్లు వచ్చినాయి ఊరికి. పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? ఏం చేసేది ఉండదు. ఊరికే మాటలను చెప్పాల్సిందే. ఇప్పుడు తాడిపోతులు అంటారు చూడు, వాడిని ఎందుకంటే తాడిపోతుంటే ఏమని మనం పక్క పోయినట్టు మాట్లాడుతుంటాడు అంతవరకే. కానీ ఆ మంచిది ఏం కాదు. మాకెళ్ళి పవన్ కళ్యాణ్కి ఓటు వేసిన లేరు. ఊరికి అంటుంటాడు, అంటే లాభం ఏముంది? అది ఉంటే మాట. ఏం మేలు కావాలా? పిల్లలకు చదువులు వచ్చా, పింఛన్లు వచ్చా, అన్నీ వచ్చా కదా. ఇంకా మళ్ళీ జగన్ అన్నకే వేయాలా? ఏం సోమవారం చేయడం లేనోళ్ళకు, బీద వాళ్ళకు, పొలాలు లేని వాళ్ళకు అన్నిటికీ మేలే కదా. జగనే కావాలా. ఏం మెరుగేసినా ఏం వేసినా జగనే కావాలా. జగన్ అన్న మీదనే నమ్మకము. ఇప్పుడు ఇవన్నీ చేసినాడు కదా 5 ఏళ్ళ లోపల. ఏం మిగిలిచ్చినాడు? చెప్పిన హామీలల్లా చేశా. ఏం లేదు. ఆయనను మంచి ప్రవర్తన ఉంది ఆయనకు, కానీ అట్లా చేస్తున్నారు. ఎవ్వరు రారు, ఎవ్వరు అవసరం లేదు. మాకు జగన్ అన్నే కావాలా. మాకు అభిమానం ఉంది జగన్ అన్న మీద. చేసినాడు కాబట్టి అన్ని మంచి మేలులు. ఎవరికి? మాకు ముసలాళ్ళకు పింఛన్ వస్తుంది, మాకు లేకుండా ఒకటే. మాకు ఇంకా ఏజ్ లేదు కదా, మాకు పొలాలు లేకుండా రైతు భరోసాలు వస్తున్నాయి. మాకు అంతరం సొంతం పొలం లేకుండా కౌలకు వేసుకుంటున్నాం. పిల్లలకు స్కూళ్ళకు పడుతుంది. జగన్మోహన్ రెడ్డి 1908 నుంచి భూ సర్వే చేస్తున్నాడు. RSR 6 అడంగల్ ప్రకారము. లేకుంటే అనుభవంలో ఒక ఆయన ఉన్నది, పట్టదారు ఒక ఆయన, మళ్ళా వచ్చి రిజిస్ట్రేషన్ ఒక ఆయన పేరు ఉన్నది. సమస్యలు ఒక ఆడి మనిషి భూమి డబ్బుల కోసం, రాజ్యం కోసం సస్తారు. ఏటా 10 రోజు 2 సస్తున్నారు 2 స్టేట్లో నరుకొని. ఎందుకంటే భూ సర్వే సరిగ్గా లేవు. ఆ చంద్రబాబు చెప్తున్నది అన్నీ అబద్ధాలే. మన పేరే అబద్ధాలు చంద్రబాబు. వానే ఏముంది అంటే మైనార్టీకి పోయిన టిప్పు ఒక సీట్ ఇవ్వలే, మైనార్టీకి ఒక సీట్ ఇవ్వలే ఎమ్మెల్యేలు. కానీ లాస్ట్గా కసుగొట్టి చంద్రబాబుకి మహిళా మండలాల్లో ఇచ్చినారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి చేసినారు. ఆయన 4% రిజర్వేషన్ ఇచ్చినారు. ఆదర్శిరి కార్డులు పెట్టినాడు ఆయన, వాని ప్రకారం ఈయన చేస్తున్నాడు. SC ST మైనార్టీలకి న్యాయం చేసినారు. 3 చైర్మన్లు ఇచ్చినారు మా మైనార్టీకి. 14 మున్సిపాలిటీలు ఇచ్చినారు. మళ్ళా వచ్చి ఆడ నుంచి
ప్రతి బీదలకి ఇంటి స్థలాలు బిల్డింగ్లు ఇచ్చినారు 25 లక్షలు. అందుకోసం ఏముందంటే ఇప్పుడు ఈ వల్ల ఆ వల్ల అంత భూమి కబ్జాలు చేసిన వాళ్ళు, రౌడిజం గుండాయిజం చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వల్ల ఆ వల్ల సపోర్ట్ ఉండాలని వాళ్ళు ఈ వల్ల ఆ వల్ల జంప్ అవుతారని ప్రజలు జంపు కాలే. ప్రజలకి 18 సంవత్సరాలు డబ్బులు వేస్తున్నాడు. రౌడీ జగన్ పార్టీ అంటే ఇప్పుడు చంద్రబాబు టైంలో ఒక కనిగిరిలో ఎమ్మెల్యే చంపినాడు సాయివే. మళ్ళా నుంచి మళ్ళా రైచుటిలో కానీ చనిపోయా. పత్తికొండ శేషిరెడ్డి, మళ్ళా మాధవరెడ్డి, వీళ్ళందరూ ఎవరి తరపు నుంచి చచ్చిపోయినారు. కొండబెట్టి మోహనంగా వీళ్ళందరూ చంద్రబాబు తరపు నుంచి చచ్చిన వాళ్ళే కాదు. ఒక సత్య పటాల రవిది చెప్తారు. పటాల రవి సొంతం కుటుంబం ఫ్యాక్షన్ అది. బొద్దల చెరువు సూరిది వాళ్ళది అంతేవరకే. కానీ ఫ్యాక్షన్ లిస్ట్ అంటే చంద్రబాబే. ఇప్పుడు జగన్ వస్తే బాగుంటుంది. కులాల మతాల పార్టీలు ఉండదు. మా ఎమ్మెల్యే ఖచ్చితంగా గెలుచుతారు. విజేందర్ రెడ్డి సొంతం పేరు నాని అని పిలుచుతారు. వైఎస్ జగన్. ఎందుకంటే ఇంకా ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి. పథకాలు మంచిగా ఉన్నాయన్న. పింఛన్లు వస్తున్నాయి బాగా. పంచాయతీ బిడ్డ అమ్మడి తిరుగుతున్నారు. ఇంతకుముందు ముసలోళ్ళు అవ్వలు తాతలు చాలా బాధపడుతున్నారు. ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తున్నారు. చాలా మేలు కదా. ఎందుకు సోమరులు చేస్తారన్నా? ఇప్పుడు పెద్దోళ్ళు వయసులో అయిన వాళ్ళు వాళ్ళు సోమరులే చెప్తారు. ఎట్లా అవుతారు వాళ్ళు? వయసులో వెళ్ళిపోయినారు. వాళ్ళు ఇంటికల్లా కూర్చోకుండా ఏం చేస్తారు? సోమరులు అంటే ఆయన యువతకి ఇస్తున్నాడా? యువతకు పింఛన్ ఇస్తే సౌరపతులు అవుతారు. ముసలోళ్ళకి ఇస్తున్నారు. ఇంకా సౌరతలు ఏముంది దాంట్లో? జగన్కి భయమా? అది ఎవరు చెప్పినారు కానీ అసాధ్యం. అది జగన్కి భయం అనేది తెలియదు. చంద్రబాబు నన్ను గెలిపి నేను ఇంకా మెరుగైన పథకాలు ఇస్తాను. నమ్మరాయన్ని నమ్మరు. ఎందుకంటే అంతే. ఇంకా నమ్మరాయన్ని. ఇంకా 14 ఏళ్ళు సీఎం చేసినాడు కదా. ఏం అభివృద్ధి చేసినాడు? ఏం చేసినాడని ఏం చేయలేరు. పవన్ కళ్యాణ్ ఆయన సినిమా యాక్టర్ అండి. ఆయనకి ఎందుకు రాజకీయాలు? సినిమా యాక్టర్ ఆయన. సినిమాతరంగా అయితే చూస్తాము. ఎవరైనా చెప్పొచ్చు అన్నమాట. నేను పెద్ద విషయం ఏముంది? నోరు ఉంది, చెప్పొచ్చు. గుడ్డలు కొట్టవచ్చు, అంగిలి కొట్టవచ్చు. అది నోటికి ఎవరు తాళం వేయలేరు కదా. ఖచ్చితంగా జగన్. మన ఎమ్మెల్యే గారు నాని, కాకపోతే వాళ్ళ నాయన ప్రభాకర్ రెడ్డి గారు. సీఎం చంద్రబాబు వస్తే బాగుంది, జగన్ వస్తే బాగుంది. మళ్ళీ నీకు జగన్ వస్తే చంద్రబాబు ఏం ఓడిపోయా కదా, స్టేషన్లో పడినాను కదా, తెలియలేదా కొంచెమన్నా? చెప్పు. ఇప్పుడు మీరే చెప్పండి. ఏం కాదు జగన్ చంద్రబాబు వస్తే మంచి పథకాలు ఇస్తాడు. నమ్మతో చంద్రబాబు మళ్ళీ ఏడా ఇస్తాడు? చెప్పు. నమ్మరు చంద్రబాబు. చంద్రబాబు నమ్మరు. ఎందుకని బాబాయ్? ఏం చేస్తున్నాడు? మాకు ఏమి ఇస్తున్నాడు? ఏం వాళ్ళ 10లో వాడు ఉన్నారు. వాళ్ళు వచ్చేస్తే వాళ్ళు ఉన్నారు. మాకేం చేస్తారు చెప్పండి మీరే. జగన్ వచ్చిన మీకు అన్ని పింఛన్ వస్తుంది. నీకు పింఛన్ వస్తుంది. నీకు వస్తూ ఉండదు పింఛన్. నీకు పింఛన్ ఎలా ఇస్తున్నారు? ఇంటికి వచ్చేస్తున్నారు పింఛన్. నీకు ఇంటికి తెచ్చిస్తా ఉన్నారు. చంద్రబాబు ఎలా ఇచ్చారు పింఛన్? నీకు చంద్రబాబు ఇక్కడ పంచాయతీలో ఖాళీ కూర్చోాల అన్నం లేకుండా. ఇప్పుడు బాగా మీరు ఇంటికాడ తెచ్చిచ్చింది మీరు బాగా, వాళ్ళు బాగా? మీరే చెప్పండి. ఇప్పుడు మీరు మా కాడికి వచ్చినారు. మీరు బాగా, వాళ్ళు బాగా? మీరు చెప్పండి. మళ్ళా మరి జగన్ రౌడీ పార్టీ, కొండా పార్టీ అన్నారు కదా. ఎవరు? చంద్రబాబు. వాళ్ళు వేరే చెప్తున్నారు. ప్రజలు ఎవరు బాగా చేస్తే వాళ్ళే. మాకు రౌడీ పార్టీ, ఇది పార్టీ ఏం లే. మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి వస్తున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి వస్తున్నారు కదా. వాళ్ళు ఎవరన్నా కలిసిండే మాకేం తెద్దు. జగన్ రావాలంటే ఓకే. మీ ఎమ్మెల్యే గెలిచాడా? మీ ఎమ్మెల్యే గెలుస్తాడా? ఏది? మీ ఎమ్మెల్యే గెలుస్తాడు. ఎవరు మీ ఎమ్మెల్యే? ఆలగడ్డ ఆయన గంగుల నాని గారు. నమస్తే అమ్మా. జగనే రావాలా? జగన్ రావాలా? ఎందుకని మాకు పింఛన్ ఇస్తున్నాడు, రైతు భరోసా ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు. ఇంటికి వచ్చేస్తున్నారు.
మరి చంద్రబాబు నన్ను గెలిపిండి ఇంకా నేను మంచి చేస్తాను కదా నమ్ముతావు చంద్రబాబు వస్తుంది వల్ల ఎంత మాట. మరి జగన్ రౌడీ పార్టీ గుండా పార్టీ అంటున్నారు నా వల్ల నాకు రావు నేను చెప్పేది మంచి పార్టీ జగన్ పార్టీ మంచి పార్టీ జగన్ అయితే మళ్ళీ గెలుస్తాడు మళ్ళీ గెలుస్తాడు. పింఛన్ వస్తుంది నీకు ఎంత ఇస్తున్నా పింఛన్ 3000 ఇస్తాడు ఇంకా రేపు జనవరి 3000 ఇస్తాను 3000 ఇంటికి వచ్చేస్తున్నారా ఇంటికాడికి వచ్చి ఇచ్చారు. చంద్రబాబు నెల ఇచ్చేవాళ్ళు చంద్రబాబు నీళ్ళు అప్పుడు పోయి ఎండలో కూర్చొని కొట్టాడి లెక్క పీచుకొచ్చుకోవాలా 2-3 నెలలు తిరగాల ఆడకి. ఇప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంది ఇప్పుడే బాగుంది. ఇప్పుడే బాగుంది మళ్ళీ జగన్ వస్తే బాగున్నాడు గెలుస్తాడు మళ్ళీ జగన్ గెలుస్తాడు. నమస్తే బాబాయ్ సెల్లు చూడు బాగా నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంది మనకి మనకు జగన్ రావాలి. జగన్ లేకుంటే ఇట్లా ఎందుకని ఆ? ఎందుకని ఎందుకని పనులు బాగా చేస్తాడు. అందరికి బీదలకల్లా డబ్బులు అవుతున్నాయి. నేను వచ్చినా మీకేమన్నా నాకేం ఇయ్యలే అయినా కానీ నాకు ఇదే మీకేమన్నా జగన్ అంటే అభిమానం ఏమి ఇయ్యలే నాకు. జగన్ మీద అభిమానం. చెల్లి మీద స్టిక్కర్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అభిమానం నాకు. ఇదే బొమ్మ. ఇంకా జగన్ వైఎస్ఆర్ ఇంకా గుర్తున్నారు వైఎస్ఆర్ ఏం వైఎస్ఆర్ రెడ్డి తక్కువ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి పులి బిడ్డ. పులివేట మరి జగన్ గారు ఇది రెండో పులి. మరి జగన్ తో రౌడీ పార్టీ గుండా పార్టీ అంటారు కదా ఎవరనేది చంద్రబాబు అంటారు ఊరికే భక్తులుగా. వీళ్ళు కొద్ది వీళ్ళు అంటారు వాళ్ళకి కొద్ది అంటారు. ఆయనకు ఏమిటంటే పెద్ద మంది చేయనాడు కానీ మాటలు రాకుండా ఊరికి దూరంగా మాట్లాడుతున్నాడు. జగన్ ఏమన్నాడు? జగన్ మాట్లాడు దూరంగా ఆ పెద్ద మనిషి అంటాడు బాగా. ఆ పెద్ద మనిషికి చెప్పండి మీరు అంటున్నాడు. ఈ జగన్ అదే అనేది ఈ సైకో ఇవ్వబట్టినాడు అంతే. ఏముంది చంద్రబాబు మాట్లాడడం కాదు కదా ఏది ఊరికే ఆయన పెద్ద 75 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్నాయి. ఎట్లా మాట్లాడాలి బాగా బ్రహ్మాండ మాట్లాడాలి. అది కొడుకంతే అబ్బడంతే. చంద్రబాబు కలిసి వస్తుంది జగన్ భయపడుతున్నారు. ఎవరు జగన్ భయపడుతున్నారు. జగన్ చంపేలకు దేశం ఇట్లా అవుతుంది రౌండ్ తిరుగుతుంది. జగన్ చంపడానికి దేశం రౌండ్ తిరగాలంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వచ్చి జగన్ నోడు పులివెందులు కూడా మేము గెలుస్తాను. పులివెందులు గెలుస్తాను చంద్రబాబు గెలుస్తాడు. పులివెందులు గెలుతారు. జగన్ నిలబడి చంద్రబాబు పులివెందులు గెలిచి కుప్పంలో జగన్ గెలుతాడు. కుప్పంలో జగన్ గెలుస్తాడు. అట్లా నమ్మకం జగన్ అంటే మీకు మాకు మొదటి అభిమానమే. ఇప్పుడు కాదు, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అభిమానమే. జగన్ వస్తే బాగున్నట్టు. ఓకే బాబాయ్.